కల్కి 2 నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తప్పుకునే విషయం అందరికీ తెలిసిందే. దీపిక 25% ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం, పని గంటల విషయంలో మేకర్స్ తో ఒప్పందం కుదరకపోవడం, రోజుకు కేవలం 7 గంటలు మాత్రమే పనిచేస్తాను వంటి కారణాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ విషయం పైన నిర్మాతల నుంచి అంతే ధీటుగా సమాధానం కూడా వచ్చింది. ఇలాంటి సినిమాలలో నటించాలంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలని నిర్మాణ సంస్థ నుంచి ఓ పోస్ట్ కూడా నెట్టింట వైరల్ అయింది. అయితే దీపిక పదుకొనే ఎగ్జిట్ తర్వాత ఆ స్థానంలోకి స్వీటీ అనుష్కను తీస్తున్నట్లు అంతే బలంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో దీపిక పదుకొనే అనుష్క కంటే ఉత్తమ నటి వైపు చూస్తున్నట్లు తాజాగా మరో కొత్త ప్రచారం మొదలైంది. అయితే ఇప్పుడు వారణాసి చిత్రంతో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా టాలీవుడ్ లో లాంచ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కల్కి దర్శకుడి దృష్టి ప్రియాంక వైపు పడినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్రియాంక చోప్రా ఎంపికతో దీపికకు సరైన కౌంటర్ కూడా ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రియాంక చోప్రాను తీసుకుంటే సినిమాకు అంతర్జాతీయ మార్కెట్ పరంగా కలిసి వస్తుంది. అందులోనూ ఎలాంటి డౌట్ లేదు. హాలీవుడ్ సినిమాలతో ప్రియాంక చోప్రా ఇంటర్నేషనల్ మార్కెట్ కి ఇప్పటికే రీచ్ అయింది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి వారణాసికి ఎంపిక చేశాడు. ప్రస్తుతం ప్రియాంక చోప్రాతో జక్కన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేసుకుంటున్నాడు. జక్కన్న మాటకు కట్టుబడి ఉంటుంది ప్రియాంక చోప్రా. జక్కన్న మాటకు కట్టుబడి ఉండి ప్రియాంక చోప్రా పని కూడా చేసుకుంటుంది. చెప్పిన టైంకి షూటింగ్ కి వస్తుంది. షూటింగ్ కాస్త ఆలస్యమైనా అడ్జస్ట్ అవుతుంది. అలాగే ప్రియాంక చోప్రా కూడా ఎక్కడ పని గంటల గురించి మాట్లాడలేదు. అగ్రిమెంట్ ప్రకారం పారితోషికం తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు టీంతో మింగిల్ అయిపోతుంది. ఇవన్నీ గమనించిన కల్కి మేకర్స్ లో ప్రియాంకను మించిన ఉత్తమ నటి ఎవరుంటారు అన్న ఆలోచన మొదలైనట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తుంది. అయితే కల్కి 2 కంటే ముందుగా వారణాసి రిలీజ్ అవుతుంది. ప్రియాంకను తీసుకుంటే కనుక ఆ హిట్ కల్కి 2కి కలిసి వస్తుంది. మార్కెట్ పరంగాను మరింత మెరుగ్గా ఉంటుంది. మరి ఛాన్స్ ఎవరికిస్తారు అనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు క్లారిటీ లేనట్టే.